లేననుకున్నారా? చిరంజీవి కొత్త సినిమా కాక రిలీజ్ డేట్ తో ఇంద్ర డైలాగ్ ని గుర్తు చేశాడు. మెగాస్టార్ రావడం లేదని మెగా మేనలుడు సంబరపడిపోయి సంబరాల ఏటుగట్టుతో 2027 సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. ఇందులోనే మెగాస్టార్ బాబీ మూవీ కాక సంక్రాంతికి వచ్చేస్తోంది. జనవరి 13న విడుదలంటూ రిలీజ్ డేట్ ప్రకటించేశారు. ఈ లెక్కన మెగా మేనలుడు తప్పుకోవాల్సిందేనా? వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మరోసారి బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నారు. చిరు బర్త్డే సందర్భంగా కాకా టైటిల్ ప్రకటించారు. ఆ మధ్య కొరియన్ కనకరాజు ఈవెంట్ లో టైటిల్ కదిరి అంటూ లీక్ ఇచ్చాడు చిరంజీవి. దీంతో కదిరి కాకా టైటిల్ తో వస్తాడనుకుంటే ఓన్లీ కాకాగా వస్తున్నాడు. కదిరి అంటూ కావాలనే రాంగ్ లీకేజ్ ఇచ్చాడు అనిపిస్తోంది. కాకా సంక్రాంతికి రాదు కాబట్టే సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టుతో సంక్రాంతి బరిలో దిగుతున్నారని అందరూ అనుకున్నారు. 12న సంబరాల ఏటిగట్టు రిలీజ్ అంటూ ప్రకటించిన తరువాత వెంకటేష్ కళ్యాణ్ రామ్ మూవీ జనవరి 12న విడుదల కూడా ఇదే డేట్కి వస్తుంది అని ప్రకటించారు. ఇక 13న కాకా వస్తే సంబరాల ఏటిగట్టు వచ్చే ఛాన్స్ ఉండదు. మెగా మామయ్య కోసం మెగా మేనలుడు తగ్గుతాడని తెలిసింది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అయింది. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ హిట్ కావడంతో కాకాను కూడా సంక్రాంతికే తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్న మెగాస్టార్ పంతం నెగ్గించుకొని జనవరి 13న వస్తున్నాడు. గ్లిమ్స్ అంటూ ఏకంగా 3 నిమిషాల వీడియోని రిలీజ్ చేశారు. మన టార్గెట్ పండుగ అంటూ డైలాగ్ కూడా పెట్టేశారు. సంక్రాంతికి ఎవరొచ్చినా రాకపోయినా వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ జనవరి 12న విడుదల రావటం గ్యారంటీ. టైటిల్ రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ లెక్కన ఫెస్టివల్ ఫైట్ ప్రధానంగా చిరంజీవి వెంకటేష్ సినిమాల మధ్యనే ఉండనుంది. 2027 సంక్రాంతి సినిమా సందడి మామూలుగా ఉండదు. వారం రోజుల పాటు రోజుకో కొత్త చిత్రం బరిలోకి దిగుతోంది. ఈ హడావిడంతా చూస్తుంటే 2027 సంక్రాంతికి ఓ 6 డజన్ సినిమాలకు పైగా రిలీజెస్ రెడీ చేస్తున్నారా? మరి వీళ్ళందరికీ థియేటర్స్ దొరుకుతాయా? కొత్తగా సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకున్న ఆ సినిమాలేంటో చూద్దాం. 2027 సంక్రాంతి రేస్ లో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. నాగార్జున సోగ్గాడే చిన్ననాయన 3వ సీక్వెల్ సంక్రాంతికి రాకపోయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. శ్రీను వైట్ల గ్యాప్ తీసుకొని శర్వాతో తీస్తున్న జార్జ్ క్రిష్ని జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రావాల్సిందే. ఈసారి రవితేజ, శ్రీ విష్ణుతో స్పాక్ డైరెక్టర్ ఎం హసిత్ గోలీ తీస్తున్న సినిమాని సంక్రాంతికే తీసుకొస్తున్నారు. 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన హనుమాన్ హిట్ కావడంతో ప్రశాంత్ వర్మ కథ అందించిన మహాకాళిని సంక్రాంతికే తీసుకొస్తున్నాడు. అయితే ఈ సంక్రాంతి సినిమాలన్నింటికంటే ముందుగా జనవరి 8న రిలీజ్ అవుతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమాలో భూమి శెట్టి టైటిల్ రోల్, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. పూజా అపర్ణ దర్శకత్వంలో మహాకాళి రూపొందుతోంది. మన స్టార్స్ కే చోట్లేదనుకుంటే ఈ హెవీ కాంపిటీషన్ లోకి రజనీకాంత్ కూడా దిగుతున్నాడు. రజనీ దర్శకుడు అశ్వత్ మార్ముత్తు కాంబోలో కమల్ హాసన్ నిర్మిస్తోన్న ధర్మన్ మూవీని 2027 పొంగల్ కి రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రజనీకాంత్ సినిమా అంటే తెలుగులో రిలీజ్ కావటం ఖాయం. ఈసారి థియేటర్స్ ని అందరికీ సర్దటం అంత ఈజీ కాదు. ఈ మధ్య ప్రభాస్ నటించడం లేదు. బాడీ డబుల్ పేరు చెప్పి డూప్స్ తో సీన్స్ మేనేజ్ చేస్తున్నారా? ఈ లెక్కన కన్నప్పలో నటించింది ప్రభాస్ కాదా? రాజసాబ్ రిలీజ్ పోస్టర్లో ఉంది ప్రభాస్ కాదంటూ వచ్చిన ట్రోలింగ్లో నిజమెంత? స్పిరిట్ సినిమాలో ఒక్క బాడీ డబుల్ షాట్ కూడా వాడలేదంటూ నిర్మాతే చెప్పాడు. ఇంతలా ప్రభాస్ను వెంటాడుతున్న ఆ బాడీ డబుల్ ఏంటో చూద్దామా? ప్రభాస్ సెట్లో లేకపోయినా షూటింగ్ మాత్రం ఆగడం లేదు. అలాగని మిగతా ఆర్టిస్టులతో సీన్స్ తీయడం లేదు. ప్రభాస్ లేకపోయినా ప్రాబ్లం లేదు. బాడీ డబుల్తో మేనేజ్ చేసేస్తున్నారన్న టాక్ ఫిలిం వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్రభాస్ డేట్స్ ఇచ్చి క్లోజప్ షాట్స్లో నటిస్తే చాలట సినిమా నడిచిపోతుందట. సాధారణంగా హీరోలు యాక్షన్ సీన్స్లో డూప్ని వాడతారు. సీనియర్స్, యంగ్ హీరోలన్న తేడా లేకుండా యాక్షన్ సీన్స్లో అందరూ డూప్ని ఆశ్రయిస్తారు. హీరోలా ఉండే ఫైటర్ని తీసుకొచ్చి ఫేస్ కనిపించకుండా మేనేజ్ చేస్తారు. ఈ డూప్ని ప్రస్తుతం బాడీ డబుల్ అని పిలుస్తున్నారు. ప్రభాస్ నటించే సినిమాల్లో ఫైట్స్ కోసమే కాదు, సీన్స్ కోసం కూడా బాడీ డబుల్ని ఉపయోగిస్తున్నారు అన్న టాక్ నడుస్తోంది. డార్లింగ్తో బాడీ డబుల్ అనే పదం ఫేమస్ అయిపోయింది. మోకాలకు గాయం, ఆపరేషన్ కారణంగా 4 ఏళ్లుగా ప్రభాస్ పరిగెత్తే సీన్స్లో నటించడం లేదు. ఆదిపురుష్ రిలీజ్ టైంలో కొన్ని ఈవెంట్స్లో కుంటుతో కనిపించాడు. ప్రభాస్ మూవీ అంటే చాలా సీన్స్ని బాడీ డబుల్తో తీసేస్తున్నారని టాక్. ఇప్పటికే 2-3 సార్లు మోకాలకు సర్జరీ జరగడంతో దర్శక నిర్మాతలు డార్లింగ్ను కంటే బాడీ డబుల్ని ఎక్కువగా నమ్ముకుంటున్నారు. క్లోజ్ షాట్స్, కీ సీన్స్ తప్ప బాడీ డబుల్తో తీసేస్తున్నారన్న న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. బాడీ డబుల్ పై ఉన్న నమ్మకంతో డార్లింగ్తో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. బాడీ డబుల్ పై మంచు విష్ణు వ్యాఖ్యలతో కన్నప్పలో ప్రభాస్ నటించింది తక్కువే అన్న అనుమానం వస్తోంది.
కన్నప్ప ప్రమోషనల్ ఈవెంట్లో విష్ణు మాట్లాడుతూ సీన్లో హీరో నటించాడా, డూప్తో చేశారా అని కాకుండా సీన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేదే ఆడియన్స్కి కావాలన్నాడు మంచు విష్ణు. హీరో మాటలు వింటుంటే కన్నప్పలో ప్రభాస్ సీన్స్ కోసం బాడీ డబుల్ ని బాగానే వాడారని మాట్లాడుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ స్పిరిట్ లో నటిస్తున్నాడు. బాడీ డబుల్ గురించి స్పిరిట్ నిర్మాత ప్రణయ్ రెడ్డిని అడిగితే సినిమాలో ఒక్క షాట్ లో కూడా బాడీ డబుల్ యూజ్ చేయలేదు అన్నారు. దీంతో అసలైన డార్లింగ్ ని చూడొచ్చంటూ ఫ్యాన్స్ స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాడీ డబుల్ తన సినిమాలో ఉండదని స్పిరిట్ మొదలు కావడానికి ముందే సందీప్ చెప్పాడట. రజనీకాంత్ ను మేనలుడు అనిరుద్ ఆదుకున్నాడా? సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న సినిమాకు క్రేజ్ లేని ప్రతిసారి అనిరుద్ ఫస్ట్ సింగిల్ తో హైప్ తీసుకొస్తున్నాడా? ఆ మధ్య జైలర్ విషయంలో, రీసెంట్ గా జైలర్ 2 విషయంలో కూడా ఇదే జరిగిందా? జైలర్ రిలీజ్ అయినప్పుడు పెద్ద హైప్ లేదు. రోబో తర్వాత హిట్ లేని రజనీని వరుస డిజాస్టర్స్ వెంటాడాయి. దీంతో జైలర్ ని పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి టైంలో రిలీజ్ అయిన కావాలయ్య సాంగ్ జైలర్ కి హైప్ తీసుకొచ్చింది. ఆ మాత్రం ఓపెనింగ్స్ రావడానికి ఐటమ్ సాంగ్ ఉపయోగపడింది. ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో భారీ లాభాలు తీసుకొచ్చింది. జైలర్ వంటి సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటం కామనే. కానీ ఈ సీక్వెల్ విషయంలో హైప్ కనిపించలేదు. జైలర్ 2 షూటింగ్ మొదలు కాకుండానే వచ్చిన అనౌన్స్మెంట్ వీడియో, రిలీజ్ డేట్ వీడియో సినిమాకి హైప్ తీసుకురాలేకపోయాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ తర్వాత జైలర్ 2 గురించి మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారు. సినిమా అక్టోబర్ 15న రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ అనిరుద్ కాంబినేషన్ పేటా నుంచి కంటిన్యూ అవుతోంది. దర్బార్, జైలర్, వేట్టయాన్, కూలీ, ప్రెజెంట్ జైలర్ 2నే కాదు సెట్స్ పై ఉన్న మరో మూవీ ధర్మన్ కూడా అనిరుద్దే మ్యూజిక్ ఇస్తున్నాడు. రజనీ సినిమాలు ఫ్లాప్ అయినా అనిరుద్ ట్యూన్ మాత్రం ఫెయిల్ కాలేదు. దేవరా రిలీజ్ కాకుండానే జాన్వీ కపూర్ పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పెద్ద రిలీజ్ అయి ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్కి మరొక తెలుగు సినిమా దక్కలేదు. పెద్దతో ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా? తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటోందా, లేదంటే అసలు ఈ అమ్మని పట్టించుకునేవాడే లేడా? జాన్వీ కపూర్ టాలీవుడ్ పై చాలా ఆశలు పెట్టుకుంది. డెబ్యూ మూవీ ధడక్ హిట్ తర్వాత హిందీలో ఎన్ని సినిమాలు చేసినా సరైన సక్సెస్ లేదు. దేవరా ఆఫర్ రావడంతో జాన్వీకి పాన్ ఇండియా క్రేజ్ రావడమే కాదు, రెమ్యూనరేషన్ 4 కోట్లకు చేరింది. దేవరలో ఈ అమ్మడిది స్కిన్ షో తప్ప గుర్తుండిపోయే పాత్ర కాదు. ఇక పెద్ద దగ్గరకు వచ్చేసరికి 6 కోట్ల పారితోషికం డిమాండ్ చేసి అనుకున్నంత సాధించింది జాన్వీ. తెలుగు దర్శకులు జాన్వీ కపూర్ను బోల్డ్గానే చూపించారు. దేవర సినిమాలో కనిపించింది తక్కువసేపు అయినా స్కిన్ షో కోసమే జాన్వీని తీసుకున్నట్టుగా చిత్రీకరించాడు దర్శకుడు కొరటాల శివ. పెద్ద దగ్గరకు వచ్చేసరికి బుచ్చిబాబు మరింత రెచ్చిపోయి జాన్వీతో హద్దులు దాటించేశాడు. పల్లెటూరి అమ్మాయిలు ఇలాగే ఉంటారా అనిపించేలా చీప్ గా చూపించాడు బుచ్చిబాబు. జాన్వీ తెలుగులో 2 పాన్ ఇండియా మూవీస్ లో నటించే ఛాన్స్ వస్తే విమర్శలు, ట్రోలింగ్ రూపంలో బ్యాడ్ అయింది. అగ్లీ రోల్ ఎఫెక్ట్ ఆమె కెరీర్ పై పడి అసలు ఆఫర్స్ రావడమే మానేశాయి. ఈ ఊహించని డర్టీ ఇమేజ్ నుంచి బయటపడాల్సింది పోయి రీసెంట్ గా ఇన్స్టా వేదికగా గ్లామర్ ఫోటోలు షేర్ చేసి తగ్గేదే లేదంటోంది జాన్వీ. చూస్తుంటే జాన్వీ కపూర్ కెరీర్ కు తెలుగులో ఫుల్ స్టాప్ పడేట్టే కనిపిస్తోంది. రాకాలో జాన్వీ నటిస్తోందంటూ ఆ మధ్య వార్తలొచ్చినా పెద్ద దెబ్బకు ఈ ఛాన్స్ చేతికొస్తుందో లేదో కూడా తెలియడం లేదు. ఏ విషయంలో అయినా అతి పనికిరాదు. గ్లామర్ విషయంలో హద్దు దాటేసి ప్రదర్శించడంతో అసలుకే మోసం వచ్చినట్టయింది. దీపికా సందీప్ వంగ వివాదం సీరియల్లా సాగుతూనే ఉంది. లాభాల్లో 10% అడిగిందంటూ నిర్మాత సందీప్ వంగ బ్రదర్ ప్రణయ్ రెడ్డి ఆరోపణ చిలికి గాలివానలా మారింది. దీపిక డైరెక్ట్ గా రియాక్ట్ కాకపోయినా సందీప్ బ్రదర్స్ పై విమర్శలు గుప్పించిన పోస్ట్ కు లైక్ కొట్టింది. లైక్ కొట్టి దీపిక తన అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసిందా? చూద్దాం. దీపిక సందీప్ వంగ స్పిరిట్ వివాదం జరిగి ఏడాది కావస్తున్నా ఈ టాపిక్ ఇంకా చల్లారడం లేదు. రెమ్యూనరేషన్ భారీగా పెంచేయడం, రూల్స్ భరించలేక స్పిరిట్ లో దీపికను తప్పించారంటూ వచ్చిన వార్తలన్నీ నిజాలే. ఇందులో గాసిప్ ఏది లేదని స్పిరిట్ నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ రెడ్డి ఓపెన్ అయ్యాడు. దీపికను స్పిరిట్ లో వద్దనుకోవడానికి రీజన్ ఏంటో చెప్పాడు. ఏడాది నుంచి స్పిరిట్ ప్రాజెక్ట్ తో దీపిక ట్రావెల్ అయిందని, మధ్యలో 2 సినిమాలు హిట్ కావడంతో రెమ్యూనరేషన్ పెంచేసింది అన్నారు. ఆమె అడిగినంత ఇవ్వడానికి బడ్జెట్ లెక్కలు సహకరించకపోవడంతో తృప్తి దిమిరేని తీసుకున్నామని తెలిపారు. లాభాల్లో 10% ఇవ్వాలని దీపిక డిమాండ్ చేసిందంటూ ప్రణయ్ చేసిన ఆరోపణ హాట్ టాపిక్ కు తెరలేపింది. ఈ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ ఆసక్తికరమైన పోస్ట్ చేస్తూ హీరోలు లాభాల్లో వాటా తీసుకుంటే లేని విమర్శలు లేడీ యాక్టర్స్ అడిగితే ఎందుకంటూ తన పోస్ట్ లో ప్రశ్నించాడు. దీపిక నో చెప్పడం వల్లనే ఈగో సమస్యలు వచ్చాయి. ఇది పురుషాధిక్య అహంకారం అంటూ పోస్ట్ లో నెటిజన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కు దీపిక లైక్ కొట్టింది. తన అభిప్రాయం కూడా ఇదే అంటూ లైక్ కొట్టింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీపికా పదుకొనే తన రెమ్యూనరేషన్ పెంచిన మాట వాస్తవమే. 10% వాటా అడగడంతో బడ్జెట్ లెక్కల రీత్యా వద్దనుకున్నారు నిర్మాతలు. అయితే కొన్ని సీన్స్ లో రొమాన్స్ హద్దులు దాటిందని,
అందుకే సినిమా నుంచి తప్పుకుందని దీపిక పిఆర్ టీం ప్రచారం చేసింది. దీనికి సందీప్ ఫైర్ అవుతూ గుట్టుగా ఉంచాల్సిన స్టోరీని లీక్ చేసిందంటూ మండిపడ్డాడు. ఆ తర్వాత దీపిక కూడా ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇస్తూనే ఉంది. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది అనుకుంటే లాభాల్లో 10% వాటా మళ్ళీ చిచ్చుపెట్టింది. చూస్తుంటే సినిమా రిలీజ్ అయి థియేటర్లోకి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా దీపిక టాపిక్ నీడలా వెంటాడట్టే ఉంది.